నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ అబౌట్ 9:20 AM రైట్ నౌ అండ్ వీఆర్ ఆల్ రెడీ ఫర్ ది ఆఫీస్. ఈ రోజు కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆఫీస్ లోనే సెట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఎక్కువ టైం లేదు, ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసిన 2 minutes లో వస్తున్నానంట. మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు అర్జెంట్ గా మనకు కాల్ ఉంది. ఐల్ టాక్ టు యు లేటర్. 2 hours later. Alright, it's about 11:45 right now and we are off for lunch. I'm super hungry. Like literally starving. అమ్మ మొగుడు అనుకో. నిన్న రాత్రి చాలా లేట్ అనుకున్నాం కదా. ఆల్సో ఎప్పుడో నిన్న సాయంత్రం జిమ్ పోక ముందు తిన్నాం. వేరే లెవెల్ ఆకలి అవుతుంది. ఇచ్చి పడేద్దాం. They have paneer biryani today on a plate. This is definitely not biryani. 6 hours later. Yo, namaste ma. It's 6 PM right now and ఇప్పుడే మేనేజర్ ఇంటి దగ్గర డ్రాప్ చేసింది. I am very dehydrated right now. I don't know, పొద్దున్న నుంచి నేను ఒక 2 లీటర్ల నీళ్ళు తాగుతూనే ఉన్నా. స్టిల్ ఐ ఫీల్ వెరీ డిహైడ్రేటెడ్. ఆల్సో బాగా ఆకలి అవుతుంది బాబాయ్. బాగా నిద్ర కూడా వస్తుంది. ఎక్కువ కామ్ కర్కే బాడీ కిచిడి హో గయా బా. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఆఫీస్ లో కూడా లంచ్ తర్వాత నుంచి మొత్తం ప్రొడక్టివ్ ఉండే. అసలు ఏం కాల్స్ లేవు. సో కంటిన్యూగా మైండ్ అంతా పెట్టి పని చేస్తే తర్వాత సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, ఇప్పుడు అట్లుంది. అండ్ ఆల్సో ఇట్ ఫీల్స్ లైక్ అ లాంగ్ డే. మంచిగా ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి మన తిని తర్వాత ఏం చేయాలో ఆలోచన చేద్దాం. హ్యాపీగా ఉంది బట్ పిచ్చిలేస్తుంది బాబాయ్. ఐ మీన్ లైక్ లైట్ గా హెడ్ ఎక్ ఉంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ ఇక్కడ మన డొమైన్ ఏదో బొమ్మ పెట్టేది. బయట వాకింగ్ వచ్చినప్పుడు చూద్దాంలే. అంటే ఇక్కడ డిస్ప్లే కోసం అప్పుడప్పుడు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు అన్నట్టు. రీసెంట్ గా వ్యాలంటైన్స్ కి పెట్టినండి. అది చూసి మస్తు బాధపడ్డా. ఇట్స్ ఫైన్. ఈ రోజు ఏందో డొమైన్ కలకల్లాడుతుంది. వీకెండ్ కూడా కాదు, ఈ రోజు వెడ్నెస్డే. బట్ జనాలందరూ బయట మంచి డ్రెస్లు వేసుకొని బయట చిల్ అవుతున్నారు. ఈ రోజు ఏమి స్పెషల్ అకేషన్ కూడా లేదు. బిఫోర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఫస్ట్ థింగ్ దట్ ఐమ్ గోనా డు ఇస్ పోయి 2 శాండ్విచ్లు చేసుకుందాం. ఏమన్నా తిన్నాకనే. వి గాట్ సోర్ డో బ్రెడ్. తో దేవ్ మనస్ నిక్లారే. మన రూమ్మేట్ పై ఇప్పటిదాకా బయటికి పోయి నుండే, వచ్చేటప్పుడు వెజ్ కీమా బిర్యానీ తీసుకొచ్చిండు. వేసేద్దాం. సో జస్ట్ లైక్ దాట్ వీ హ్యావ్ కొంచెం బిర్యానీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ 2 sandwiches, లెట్స్ జస్ట్ మేక్ ఓన్లీ 1. అవకాడో ఆయిల్ స్ప్రే విత్ 0 calories. అండ్ మ్యాగీ మసాలా. అండ్ ఆర్ బిర్యానీ అండ్ ఆర్ డైట్ కోక్. ఇప్పుడు ఏం మాట్లాడేది లేదు, అన్ని తిన్న తర్వాతే. A few minutes later. Hey, if you got friends, can you hook me up, please? ఇప్పుడే GTA 6 ది ట్రైలర్ చూసిన. అసలు ఏం గ్రాఫిక్స్ రా బాబా ఇవి. అసలు గేమ్ లాగా లేదు, ఏదో యానిమేటెడ్ కి లైవ్ యాక్షన్ కి మధ్యలో ఉండే ఒక సినిమా లాగా ఉంది. అసలు వేరే లెవెల్ ఉంది. ఇట్లా తయారు చేస్తుర్రా ఇవన్నీ. GTA 5 రిలీజ్ అయ్యి ఆల్రెడీ 12 years అయిపోయింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇంకొక 1 year లో మనకి GTA 6 ఫైనల్లీ రిలీజ్ అవుతుందంట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ చిన్నప్పుడు ఈ GTA 5 కంప్లీట్ చేయడానికి ఎంత ప్రయత్నిస్తుండే తెలుసా బాబాయ్. మన దగ్గర ఒక డబ్బా పీసీ ఉంటుండే, లైక్ లిటరలీ పొటాటో పీసీకే పొటాటో అది. దాంట్లో GTA 5 అసలు రన్ చేయడానికి ప్రయత్నించి ఎన్నిసార్లు నా కంప్యూటర్ ని సంపేషినో నాకే తెలుసు. ఓఎస్ లు క్రాష్ అవ్వడు, CPU లాగిపోడు, ర్యామ్ ఖరాబ్ కావుడు, వామ్మో మైండ్ ఖరాబ్ అవుతుండే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గేమ్ డౌన్లోడ్ చేసుడే పెద్ద తతంగం. ఫస్ట్ కష్టపడి ఆ 60 GB డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసిన. ఇన్స్టాల్ అయ్యింది, మొత్తం సిస్టమ్ క్రాష్ అయిపోయింది. లిటరలీ ఓఎస్ కరప్ట్ అయిపోయింది. ఇక ఓవర్ ద ఇయర్స్ తర్వాత నుంచి రీప్యాక్డ్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఒక 30 GB అట్లుంటుండే, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్స్టాల్ చేసి మళ్ళీ మోడ్లు అవి ఇవి వేసి అది ట్రై చేస్తుండే. ఎంత చేసినా కానీ నా డబ్బా పీసీలో తట్టుకున్నాడు దాంతో గానే కాలేదు. బట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లోనో సెకండ్ ఇయర్ లోనో ఒక గేమింగ్ ల్యాప్టాప్ కొని ఉండే. పేరుకి గేమింగ్ ల్యాప్టాప్ గానీ వాయమ్మో దాంతో ఒక నెత్తి నొప్పి. అంటే 1050 Ti మంచి చిప్పే ఉంటుండే, ఫ్యాన్ తిరుగుతుంది, చార్జర్ పెట్టకపోతే చచ్చిపోతుంది. ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద గేమింగ్ ల్యాప్టాప్స్ అంతే ఉంటాయి. ఇక దాంట్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫైనల్లీ GTA 5 రన్ అయింది బాబాయ్. సో అట్లా లో సెట్టింగ్స్ పెట్టుకొని గేమ్ ఆడుకుంటా మొత్తానికి ఓవర్ ద ఇయర్స్ కంప్లీట్ చేసిన. తర్వాత సెకండ్ హ్యాండ్ PS4 ఉండే, దాంట్లో కూడా GTA 5 ఆడి అందులో కూడా కంప్లీట్ చేసిన. తర్వాత PS5 కొన్నాం కదా. ఈసారి యాక్చువల్ గా GTA 5 CD కొన్నా. ఇక ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. బట్ ఇప్పుడు GTA 6 ఇంకా 1 year అంట, వస్తే ఇచ్చి పడేద్దామని రెడీగా ఉన్నా. ఆల్ రైట్, లెట్స్ నోట్ డౌన్ టుడే స్టఫ్. జిమ్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి, వీడియో ఎడిట్ ఉంది, నెక్స్ట్ రేపటిది ప్లాన్ ఉంది. ఆల్సో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, చెప్తా. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫర్ టుడే. ఆల్రెడీ 7:40 అవుతుంది. ఎక్కువ టైం లేదు, ఫస్ట్ జిమ్ పోదాం, ఇచ్చి పడేద్దాం. హెడింగ్ టు ద జిమ్. ఈ రోజు లెగ్ డే. ఇట్స్ 8 PM ఆల్రెడీ. అండ్ ఐ థింక్ ఈ రోజు ఎక్కువ టైం పట్టదు వర్కౌట్ కి అనుకుంటున్నా. అంటే యూజువల్ గా మన లెగ్ డేస్ ఆర్ వెరీ షార్ట్ కదా, బట్ స్టిల్ వీఆర్ రన్నింగ్ బిహైండ్ అవర్ షెడ్యూల్. అండ్ ఇంకా మనం షూస్ ఆర్డర్ చేయలేం కదా, ఇవే వేసుకొని వస్తున్నాం. ఈ రోజు ఏమవుతుందేమో కాళ్ళకి. మళ్ళీ లెక్కల మిషన్ పడుకొని చేయాలి కదా, ఉల్టా ఇట్లా వండుకుంటాం కదా, కొంచెం ప్యూకిష్ ఉంది. అంటే నార్మల్గానే లెక్కలు చేసేటప్పుడు నాకు కొంచెం ప్యూకిష్ ఉంటుంది స్లీపింగ్ అయితే. సీటెడ్ లెక్కల మిషన్ అయితే బాగుంటుండే. మనం దీన్ని గంట అవుతుంది, బట్ స్టిల్ ఆ ప్యూకిష్ సెన్సేషన్ వస్తుంది నాకు.
నాకు అందుకే నచ్చదు, కానీ మనకి ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. ఓన్లీ 2 సెట్లు చేసిన, ఇది ఇప్పుడు వద్దు. యూఆర్ డన్ విత్ ద వర్కౌట్. ఇప్పటిదాకా చెప్పినట్టు సీటెడ్ కాల్స్ ఓన్లీ 2 సెట్లు చేసిన. అండ్ మన దగ్గర ఇక్కడ సీటెడ్ లెగ్ ప్రెస్ ది మెషిన్ లేదు కాబట్టి పాత లెగ్ డే వీడియోలో చెప్పినట్టు నేను ఇక్కడ లెగ్ ప్రెస్ చేస్తలేను. అంటే ఇక్కడ స్మిత్ మెషిన్ ఉంది, బట్ స్క్వాట్స్ ఇంకా ఫామ్ నేర్చుకోలేదు. ఒక 4-5 ఏళ్ళ నుంచి నాకు అది భయం. సో ఇక్కడ స్మిత్ మెషిన్ సైడ్ పోను నాకు స్క్వాట్ల కోసం. ఒకవేళ ఉంటే సీటెడ్ ప్రెస్ చేస్తుండే, బట్ మన దగ్గర లేదు కాబట్టి కూల్. సో అట్లా వీఆర్ డన్ విత్ ద వర్కౌట్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ స్టెప్స్. ఆల్సో ఆఫ్ కోర్స్ ఎడిటింగ్. మెట్లు ఎక్కనికి వస్తలేదు, ఇంకా వాకింగ్ ఏం చేస్తాను. It's 9:30 right now and I'm still editing video. గంట సేపటి నుంచి నడుస్తున్నాను బాబాయ్. ఎడిట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5-10 మినిట్స్లో మోస్ట్లీ అయిపోతుంది. స్టెప్స్ ఆల్రెడీ 12,000 అయినాయి. బట్ ఎట్లాగో ఎడిటింగ్ ఇంకా కొంచెం మిగిలింది కాబట్టి అది అయిపోయాక కొంచెం సేపు ఇంకా నడుచుకుంటే ఎడిట్ కంప్లీట్ చేసుకునే పోదాం. It's 9:45 and we are done with the edit. I completed about 13,000 steps and I feel amazing right now. But left leg is again paining. It's fine. ఇంటికి పోయి ఫస్ట్ మన షూస్ ఆర్డర్ చేసేద్దాం. లెగ్స్ అయితే కంప్లీట్ అవుట్ బాబాయ్. వర్ష లేదు, ఇవో పోతూనే ఉన్నా. ఐ థింక్ ఇంకా ట్రెడ్మిల్ కూడా చాలు. ల్యాప్టాప్ బంద్ చేద్దాం, రూమ్ పోదాం, ఇచ్చి పడేద్దాం. ఓకే, ఐ ఫీల్ డిజీ అగైన్. లెట్స్ గో రూమ్. ఇప్పుడే యాప్ అప్డేట్ అయింది. అబౌట్ 13,000 కాదు, 13,791 స్టెప్స్ కంప్లీట్ అయినాయి టోటల్ ఈరోజు. సూపర్ రచిట్ నైట్. 20 minutes later. రైట్, టైం ఫర్ ద టాస్క్ లిస్ట్. జిమ్ అయిపోయింది, స్టెప్స్ అయిపోయినాయి, వీడియో ఎడిట్ అయిపోయింది. రేపటిది ప్లాన్ పెండింగ్ ఉంది. సర్ప్రైజ్ ఒకటి చెప్పాలి అన్నా కదా, ఇది కూడా పెండింగ్ ఉంది. టుమారోస్ ప్లాన్ కంటే ముందు సర్ప్రైజ్ గురించి మాట్లాడదాం. May 8th అంటే రేపు మమ్మీది 50th బర్త్డే. ఆల్రెడీ ఇండియాలో ఇప్పుడు 8th స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఆల్రెడీ బర్త్డే స్టార్ట్ అయింది. 50th బర్త్డే కాబట్టి ఈసారి మమ్మీ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయినా. నార్మల్గా ఇంట్లో మమ్మీ అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకోదు, అస్సలు అంటే అస్సలు చేసుకోదు. నేను కూడా ఏం పెద్దగా బర్త్డే సెలబ్రేట్ చేసుకో, డాడీ తమ్ముళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోరు. ఇక్కడ యూఎస్ కి వచ్చిన తర్వాత ఈ బర్త్డే ఏదో కొంచెం అలవాటు ఎక్కువైంది. బేసిక్ గా దోస్తులందరికీ కూర్చొని సిట్టింగ్ అయ్యానికి ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి బర్త్డే అని చెప్పేసి ఒక పేరు పెట్టుకున్నారు అంతే. ఏమో నాకైతే అట్లనే అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి బర్త్డేస్ కి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇచ్చి సెలబ్రేట్ చేసుకునే మెంటాలిటీలో లేకుండే. బట్ యా, నౌ దట్ ఐ లుక్ బ్యాక్, yes we should definitely celebrate our age. మన బర్త్డేస్ ని పక్కా సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ when we look back and remember all the moments, right? ఈ బర్త్డే కి మనం ఈ పొజిషన్ ఇప్పుడు ఉండడానికి మనం ఏమేం చేసినాము, ఎంత కష్టపడితే ఈ దాకా వచ్చినాము అని చెప్పేసి మనకు ఒక గ్లిమ్స్ కనిపిస్తుంది. సో యా, ఐ అగ్రీ, యూ షుడ్ డెఫినెట్లీ సెలబ్రేట్ యువర్ బర్త్డేస్, అట్లీస్ట్ టు సెన్స్ యువర్ ప్రోగ్రెస్. సో ఈసారి మమ్మీది 50th బర్త్డే అంటే గోల్డెన్ జూబ్లీ కొట్టేసింది. సో ఈసారి కొంచెం సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ చేసిన. ప్లాన్ ఏంది అంటే పెద్ద హడావిడి ఏం లేదు. రేపు పొద్దున నేను లేచిన తర్వాత అరౌండ్ 8:30 AM కట్లా, అంటే ఇండియాలో అప్పుడు 7 PM అవుతుంది. తమ్ముడు గానికి కేక్ ఆర్డర్ చేసి రెడీ పెట్టమని చెప్పిన. ఇంకో తమ్ముడు గానికి మంచి రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టమని చెప్పిన. యాక్చువల్లీ గోల్డెన్ జూబ్లీ కదా, సో కొంచెం గోల్డ్ గిఫ్ట్ ఇద్దామా అని అనుకున్నా, బట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు కాదని ఆగిన. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. అంటే మమ్మీకి కేక్ సెలబ్రేషన్ ఇదంతా చెప్పలేదు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ యర్ రియాక్షన్ టుమారో. అండ్ నౌ లెట్స్ ప్లాన్ టుమారో. 5 minutes later. అండ్ వీఆర్ డన్ విత్ టుమారోస్ ప్లాన్. ఈ వైట్ బ్లాక్స్ లలో ఆఫీస్ పని ఉంటది. ఇప్పుడు ఇంకేముంది బాబాయ్, పోయి మంచిగా స్నానం చేసేసుకొని ఫ్రెష్ గా వచ్చేసి షూ ఆర్డర్ పెట్టేద్దాం. ఇట్స్ 11:54 PM రైట్ నౌ అండ్ యా, వీఆర్ ఆల్ ఫ్రెష్ మా. మంచిగా స్నానం చేసి సెట్ చేసిన అండ్ పడుకునే లోపల షూస్ ఆర్డర్ చేసి పడుకుందాం అనుకున్నాం కదా. లెట్స్ డూ దట్ రైట్ నౌ. సో నైకీ మెట్కాన్ 9 ఈ షూస్ ఫిక్స్ అయినా బాబాయ్. నాకు ఈ ఆప్షన్స్ అన్నిట్లలో ఈ కలర్ మస్తుంది బాబాయ్. దీనమ్మ, కానీ ఈ ఆప్షన్స్ అన్నిట్లలో ఇది అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది $150 అంట. ఇక్కడ గ్రే ఆన్ బ్లాక్ మనకు 104 వస్తుంది. బ్లాక్ ఆన్ బ్లాక్ కూడా 104 పడుతుంది. ఇది కొంచెం ఆలివ్ గ్రీన్ గ్రే టైప్ ఉంది, ఇది కూడా 104 పడుతుంది. వైట్ ఆన్ వైట్ అయితే 90K వస్తుంది. రెడ్ కూడా 90K వస్తుంది. కాకపోతే ఇది మరీ ఎక్కువ వైబ్రెంట్ గా కనిపిస్తుంది. జిమ్ కి వైట్ అయితే మనకు కొంచెం మెయింటెనెన్స్ కష్టం అయిపోతుంది. ఇది కొంచెం ఎల్లో షేడ్, కొంచెం సటిల్ ఉంది, కొంచెం లుక్ కూడా బానే ఉంది. సో ఈ గ్రే ఆన్ బ్లాక్ తీసుకోవాలా లేకపోతే ఇది తీసుకోవాలా అని ఆలోచిస్తున్నా. ఎక్కువ ఆలోచిస్తుంటే స్ట్రెస్ అవుతుంది. సో రిస్క్ వద్దు కాబట్టి బ్లాక్ తీసేసుకుందాం. ఇది తీసుకుంటే మంచిగా ఆఫీస్ కి పోయేటప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ అవుట్ ఫిట్ లకు పేర్ చేసుకోవచ్చు. సో బాగుంటది. లెట్స్ గో విత్ దిస్ వన్. అసలు మన సైజ్ ఉందో లేదో, ఐ థింక్ యా మనకు కావాల్సింది స్టాక్ లోనే ఉంది బాబాయ్. సూపర్. ఆల్ రైట్, వీఆర్ డన్ విత్ ది ఆర్డర్ మా. సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. మనకి May 10th కి డెలివరీ అవుతుందంట. ఈ రోజు 7th, ఆల్మోస్ట్ 8th రావస్తుంది. ఒక 2 days లో మనకి షూస్ డెలివరీ అవుతాయి. 2 రోజుల దాకా మన కాళ్ళను పిట్లనే ఉంటది. హోప్ఫుల్లీ నెక్స్ట్ లెగ్ డే లోపల మనకు వచ్చేస్తే బాగుంటుంది. అంటే రేపు వచ్చినా బానే ఉంటది, చూద్దాం, దేఖ్లేంగే. ఆల్ రైట్, ఫైనల్లీ షూస్ ఆర్డర్ అయిపోయింది. డిన్నర్ ఏం చేస్తలేను ఎందుకంటే 7 గంటలకే మనం మంచిగా శాండ్విచ్ బిర్యానీ సెట్ చేసినాం. ఓ అండ్ స్పీకింగ్ ఆఫ్ బిర్యానీ, ఈ రోజు 2 బిర్యానీలు అయినాయి బాబాయ్. పొద్దున ఆఫీస్ లో పనీర్ బిర్యానీ, ఇంట్లోనేమో వెజ్ కీమా బిర్యానీ. దీన్ని బిర్యానీ అనొచ్చా అనొద్దా నాకు తెలియదు. అంటే బిర్యానీ లాంటివి, కానీ బిర్యానీ ఐ డోంట్ నో. ఆఫీస్ లో అయితే పనీర్ బిర్యానీ అని పెట్టిండు కదా. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత కలెక్ట్ చేసుకోవడానికి పోయినా చేతిలోకి ఆర్డర్ తీసుకొని చూస్తే పైన అంతా చోలే ఉంది. బిర్యానీ అన్నావు కదా మా అన్నట్టు ఒక లుక్ ఇచ్చిన, అంటే ఒక లుక్ ఆఫ్ డిస్బిలీఫ్. నేను ఒక లుక్ ఇచ్చిన, ఆయన నాకు ఒక లుక్ ఇచ్చిండు. సారీ రాబాయ్ అన్నట్టు. బిర్యానీ అని ఎందుకు పెట్టాలి పేరు నాకు అర్థం కాలేదు. ఏదో పనీర్ రైస్, పనీర్ పులావ్ సంథింగ్ ఏదైనా వేరే పేరు పెట్టొచ్చు కదా. బిర్యానీ అని పెట్టిండు. అమ్మ తిన్నాక మైండ్ ఖరాబ్ అయింది నాకు. బట్ యా కూల్. ఎనీవేస్, ఈ రోజు సాయంత్రం ఇంట్లో తిన్న బిర్యానీ అయితే చాలా బెటర్ బాబాయ్ కంపారిటివ్లీ. యా, సో ఇప్పుడైతే ఇంకా
డిన్నర్ ఏమొద్దు. అండ్ జస్ట్ లైక్ దాట్ వీఆర్ డన్ విత్ ఆల్ ద స్టఫ్ ఆన్ అవర్ లిస్ట్ మో. ఇప్పుడే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూసినుండే అండ్ ఇట్ లుక్స్ లైక్ మన ఫెడరల్ ట్యాక్స్ రీఫండ్ వచ్చింది. April 15th కో ఏమో మనం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే May 7th రోజు మనకు రీఫండ్ వచ్చింది. సో బేసిక్ గా ఈ పాయింట్ వరకు నా గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పటి నుంచి మొత్తం 3 జాబులు చేసిన. UX డిజైన్ ఇంటర్న్షిప్, లీడ్ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఇప్పుడు సీనియర్ UX డిజైనర్. సో UX డిజైన్ ఇంటర్న్షిప్ కి ఏమో మేరీలాండ్ అడ్రస్ పెట్టినుండే, తర్వాత ఆస్టిన్ కి మూవ్ అయినాం. అండ్ లీడ్ ప్రొడక్షన్ డిజైనర్ కి కూడా వాటికి మనం ఇంకా ఆస్టిన్ కి మూవ్ కాక ముందే ఆఫర్ లెటర్ సైన్ చేసినాం కాబట్టి దానికి కూడా నేను మేరీలాండ్ అడ్రస్ పెట్టిన. ఈ జాబ్ కి ఆల్రెడీ మనం ఆస్టిన్ లోనే ఉండే కాబట్టి ఆస్టిన్ అడ్రస్ పెట్టిన. సో మనం టెక్నికలీ ఆస్టిన్ నుండి పని చేసినా గానీ టాక్స్ పర్పసెస్ కోసం 2024 ఇయర్ లా నేను మేరీలాండ్ రెసిడెంట్ ని కాబట్టి నేను మేరీలాండ్ స్టేట్ కి కూడా ట్యాక్స్ కట్టాలంట. సో లాస్ట్ ఇయర్ మన దాంట్లో ట్యాక్స్ రిటర్న్స్ ఒక వీడియో పెట్టినా కదా, సేమ్ అట్లనే ఈసారి కూడా యూనివర్సిటీ నుంచి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఒక ఈమెయిల్ లా గైడ్ పంపించారు. అది చూసి ఫాలో అయిన ఉండే. ఫాలో అయితే ఫెడరల్ నుంచి నాకు వస్తున్నాయి, కాకపోతే నేను మేరీలాండ్ కి $2,000 కట్టాలంట. దీనమ్మ $2,000 స్టేట్ ట్యాక్స్ కట్టమన్నాడు. ఇక బయట ఎవరైనా ప్రొఫెషనల్ సీఏతో ఒకసారి చూపిద్దామని చెప్పి మా దోస్తు గారు ఫైల్ చేపించిన సీఏది కాంటాక్ట్ తీసుకొని ఆయనతో ఎస్టిమేట్ తీసుకుంటే ఆయనతో ఫైల్ చేపించిన. సో ఆ 2,000 మేరీలాండ్ కి కట్టేది కాస్త 600 కి తీసుకొచ్చాడు అండ్ ఫెడరల్ నుంచి వచ్చినాయి. సో నౌ దట్ ఐ లుక్ బ్యాక్ రైట్ 3 years ముందు మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ లో పిచ్చొంతిరి పనిచేస్తుండే అండ్ టెక్నికలీ మన ప్యాకేజ్ వాస్ 3.5 lakhs. బట్ కట్టింగ్లు గిట్టింగ్లు అన్ని పోగా మనకి 2.6 2.7 lakhs మన క్రెడిట్ అయితే ఇయర్లీ. అదే నెలకి 22,538 రూపాయలు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇయర్లీ 2.7 lakhs క్రెడిట్ అయిన ఉండే. ఇయర్ మొత్తం డెడికేటెడ్ గా పనిచేస్తే అది మన ఎర్నింగ్. ఇప్పుడు ఏం పని చేయకుండా ఖాళీగా బెంచ్ మీద కూర్చొని చిల్లుంటే అట్లా ఏం ఫరక్ పడకపోతుండేనేమో. బట్ డైలీ కనీసం ఒక 12 hours పనిచేస్తుండే కాబట్టి మనం పెడుతున్న టైంకి మనకు వస్తున్న మానిటరీ వాల్యూ అనేది అఫ్ కోర్స్ చాలా తక్కువ. సో అట్లా ట్యాక్స్లు కట్టింగ్లు పోగా మనకు వచ్చేది 2.7 lakhs per year కదా. మనం పనిచేయడం స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ జూలైలా. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే మనం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే పాయింట్ వరకు టోటల్ ఒక 10 నెలల దాకా పనిచేసిన. అండ్ ఇప్పుడు మనకు వచ్చిన ట్యాక్స్ రిఫండ్ ఏదైతే ఉందో వాజ్ మోర్ దెన్ వాట్ ఐ వాస్ ఎర్నింగ్ ఇన్ ద హోల్ ఇయర్. అదే ఇన్ఫోసిస్ లో మనం పనిచేసేటప్పుడు మనకి ఇయర్లీ జీతం ఎంతైతే వస్తుండేనో దానికంటే ట్యాక్స్ రీఫండ్ ఎక్కువ వచ్చింది బాబాయ్. అండ్ ఐమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అంతే మా డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్. మనం ఫోకస్డ్ గా అప్ స్కిల్ అయ్యకుండా పని చేసుకుంటా కూర్చుంటే మనం అసలు ఆపేటోడే లేడు బాబాయ్. అసలు నార్మల్ గా మనం చేద్దాం అనుకున్న దాని నుంచి మనం ఆపేటోడు ఎవడో తెలుసా? మనమే. అస్సలు ఆగొద్దు బాబాయ్. అయినో మన కష్టాలు వస్తాయి, డిస్ట్రాక్షన్స్ వస్తాయి, అటు ఇటు పోతూనే ఉంటాం. లైఫ్ ఎట్లా పోతున్నా కానీ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని సైడ్ తీసుకొస్తూనే ఉండాలి, అటు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. లెట్స్ జస్ట్ వర్క్ హార్డ్, లెట్స్ బీ ఫోకస్డ్, లెట్స్ బిల్డ్ దిస్ MVP మైండ్ సెట్. లైఫ్ లో మనం ఇంకా పీకే చాలా ఉంది, అది పీకే వరకు ఇచ్చి పడేద్దాం. అండ్ మనం ఈ రోజు వరకు కన్సిస్టెంట్ గా 25th వీడియో అప్లోడ్ చేసినాం బాబాయ్. Day 25 వరకు ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా ప్రతి రోజు ఒక వీడియో అప్లోడ్ చేసిన. అండ్ ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ దాని వల్ల నాకు డోపమిన్ వస్తుంది. చెప్పిన కదా, యూట్యూబ్ ఈజ్ మై డోపమిన్ థింగ్. ఒక వీడియో రికార్డ్ చేసి ఇచ్చి పడేసి కష్టపడి ఎడిటింగ్ చేసి అంత మైండ్ ఖరాబ్ చేసుకొని ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది నాకు. ఎవరన్నా చూసిర్రా లేదా అనే దానికంటే నేను వీడియో చేసినా లేదా అనే దాంతో నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంతే. మనం ఏది చేయాలనుకున్నా మనం ఏం చేస్తున్నామో అనేది ఇంపార్టెంట్, మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో అనేది ఇంపార్టెంట్. రిటర్న్స్ మనం ఎఫర్ట్ పెడుతుంటే డెఫినెట్లీ ఎట్లా రిటర్న్ వస్తాయి. బట్ ఎవ్రీ ఎఫర్ట్ మ్యాటర్. ఇంత కాంపిటేటివ్ లోకంలో బతుకుతున్నాం కాబట్టి మన ఎఫర్ట్స్ అనేవి మీడియోకర్ ఉండొద్దు. మీడియోకరే ఉంటాయి. కాంపిటేటివ్ వరల్డ్ లో మనం ఎట్లా ఫ్లోట్ అవుతాం. సో అందరు ఎంతసేపు పని చేస్తారో దానికంటే 1 గంట ఎక్కువ పని చేద్దాం. ప్రతిరోజు కనీసం 1 extra గంట పని చేసుకుంటా పోతే జస్ట్ ఇమాజిన్ 10 ఏళ్లలో నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటావో. మనం మళ్ళీ రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి. బాయ్.